ఛేదించడం కోసం హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు లేఖలు రాసి ఇప్పుడు ఈరోజు కూడా ఆయన ఒక లేఖ రాశాడు. గెలిచే సీట్లన్నీ తీసుకోవాలి, అన్నీ తీసుకుంటేనే గౌరవం నిలబడుతుంది అదని. అలాగే ఆయన సీట్లు కూడా చెప్పేస్తున్నాడు, అభ్యర్థులు కూడా చెప్పేస్తున్నాడు. ఇది ఎక్కడి దాకా వచ్చిందంటే తెలుగుదేశము బీజేపీ అలా ఉంచి అసలు జనసేనలోనే ఒక విధమైన అంతర్మథనం కూడా మొదలవుతుంది. రోజు జోగయ్య గారేమో గ్రౌండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు అనకాపల్లి సీట్ తీసుకోండి. అనకాపల్లిలో అది వరకు ఆయన ఎవరు బొలిశెట్టి సత్యనారాయణ చేస్తారనుకున్నారు. చివరిలో అల్లు అరవింద్ చేశారు పిఆర్పి టైం సంగతి చెప్తున్నాను నేను. ఆ తర్వాత రెండో దశలోకి వచ్చినప్పుడేమో ఆయనకు విశాఖపట్నం అనుకున్నారు. అప్పుడు మళ్ళీ జేడి లక్ష్మణ్ చేశాడు. ఆయనకు పెందుర్తి అన్నారు, పెందుర్తి మళ్ళీ వేరే వాళ్ళు చేశారు. ఇదంతా ఇప్పుడేమో అనకాపల్లిలో నాగబాబు గారు చేయాలి అని జోగయ్య గారి సలహా. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, జన సైనికులు ఏమంటున్నారు, సైనికులు లేకపోతే చిన్న చిన్న దళపతులు సేనాపతులు వీళ్ళు. ఇంతకుముందు అరవింద్ గారు బయట నుంచి వచ్చి చేశారు కాబట్టి లోకల్గా ఓన్ చేసుకోలేదు, ఓడిపోయారు. ఇప్పుడు నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ సోదరుడు అని అన్నయ్య అని ఎంత ఇది ఉన్నా కానీ నాన్ లోకల్ అయితే ఇక్కడ చాలా కష్టం. వీళ్ళు ఈ టీడీపీ వర్గాలు అటు వైసీపీ వర్గాలు కూడా చాలా బలంగా మొహరించి ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీ పినిశెట్టి ఇంకొక ఆయన బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన సీట్ కూడా అటు ఎప్పటి నుంచో ఆయన అదంతా ఉన్నాడు. నేనే చేస్తాను తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తాడేపల్లి కూడా. కాబట్టి అంతకుముందు చాలా ప్రజారాజ్యం టైంలో కూడా వీళ్ళకి వచ్చింది ఆ సీట్. ఎందుకో అలాంటి సీట్లలోనే సందేహాలు వస్తుంటే ఏం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఈ క్యాంప్స్లో ఉంది. దీన్ని ముగించడం వీళ్ళ చేతుల్లో లేదు. పరస్పర విశ్వాసం కూడా ఇప్పుడు కొరవడుతోంది. మళ్ళీ రోజుకొక లేఖ ఎందుకు రాస్తున్నాడు, ఈరోజు కూడా రాశాడు ఫలానా మీరు. కాదండి, ఇది జనసేనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది ఆయన ఆలోచించట్లేదా? ఎవరు? జోగయ్య గారు. ఇప్పుడు అది కాదండి, మీరు మమ్మల్ని వాడుకొని వదిలేయలేరు అనేది ఆయన సమాధానం. ఒకప్పుడేమో నాకు సత్కారాలు చేసి నా దగ్గర తిరిగి నా సలహాలు తీసుకొని నేనే చెప్పినట్టు అన్న బిల్డప్ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్తుంటే ఇదేదో నెగిటివ్ అని మీరు ఎలా చిత్రిస్తారు? అందుకే మొన్న మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ ఎవ్వరు కూడా సీట్ల మీద మాట్లాడకండి అన్న తర్వాత కూడా 2 రాశారు. అదే ఇక్కడ నా పాయింట్ ఏమంటే మీరు చంద్రబాబును ధిక్కరించండి లేకపోతే మేము మిమ్మల్ని ధిక్కరిస్తాం అనేది కాపు పెద్దలు ఇస్తున్న మెసేజ్. మీరు చంద్రబాబును ధిక్కరించట్లేదు, పూర్తిగా దీంట్లో ఉన్నారు. కాబట్టి మేము కూడా మిమ్మల్ని మీరు అక్కడ ధిక్కరించకపోతే మేమే మిమ్మల్ని ధిక్కరిస్తాం. అది ఇబ్బందే కదా సార్. ఇబ్బందే కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఒక స్పష్టత, ఒక రాజకీయ సందేశం, ఒక ఎన్నికల వ్యూహం పవన్ కళ్యాణ్ చెప్పగలిగిన పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అందుకే ఆయన కూడా కాలక్షేపం చేస్తున్నాడు. కొంతవరకు అలవ కూడా చేస్తుండొచ్చు. ఎందుకంటే అటు తను అనలేని మాటలు వీళ్ళన్నా అంటే ఒక విధంగా తెలుగుదేశం మీద ప్రెషర్ బిల్డప్ కావడానికి ఈ దోహదపడుతుందనే ఆలోచన ఆయన కూడా ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు ఘర్షణ పడితే మాకు మంచిదే కదా అని. దీనివల్ల ఒక అస్పష్టత ఏర్పడుతుంది. పైగా దీనికి కనుచూపు మేరలో ఇప్పుడు మనం సినిమా చూస్తే ఇంటర్వెల్ వస్తుంది, ఇంకా క్లైమాక్స్ వస్తుందని మనకు కొన్ని సంకేతాలు కనబడతాయి. ఇక్కడ ఆ సంకేతాలు ఏం కనిపించట్లా. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఏం మెసేజ్ రావట్లేదు. అలాగే మొన్న మంగళగిరికి చంద్రబాబు అమరావతి వెళ్తున్నాడు, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతారు, అది ఏం జరగలేదు కదా. కాబట్టి మీరు ఇందాక అన్నారే ఇదిగో అయిపోతుంది అనుకున్నారు, ఢిల్లీ అనుకున్నారు. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? ఎవరైతే హైప్ ఇవ్వదలుచుకున్నారో, ఎవరైతే ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారో ఆ మీడియాలో ఈ కథలన్నీ ఇచ్చారు. వీటితో అక్కడ పార్టీల బాసులు వాళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి అక్కడ లేదు. అందుకనే హైప్లన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా అక్కడ వస్తున్నాయి. ఓకే, మీరు మీడియా అంశం తీసుకొచ్చారు కాబట్టి ఒక పాయింట్ గుర్తు చేస్తాను. గత కొన్ని రోజులుగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా పెద్ద ఎత్తున బ్రేకింగ్ ప్లేట్లు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా, ఇప్పుడు బ్రేకింగ్ లేటెస్ట్గా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి 7 సీట్లు కన్ఫర్మ్ అయిపోయి జనసేనకి 2 కానీ 3 కానీ వచ్చే అవకాశం ఉందని పేర్లతో